ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఇప్పుడు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 777వ నామం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నామం వీరారాధ్య. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ వీరారాధ్యాయై నమః. ఈ నామంలో అమ్మవారు వీరుల చేత ఆరాధించబడే తల్లి అని కీర్తించబడుతూ ఉన్నారు. వీరులు అంటే ఎవరో ఈ నామంలో మనం తెలుసుకోబోతున్నాం. యుద్ధాలు చేసి రాజ్యాలు సంపాదించి గొప్ప గొప్ప సైనిక విజయాలు సాధించిన వారు ఖచ్చితంగా వీరులే అనబడతారు. వారు తమ బలపరాక్రమాలతో తమ దేశాన్ని కాపాడడమే కాకుండా పొరుగు దేశాలను ఓడించి గొప్ప సామ్రాజ్యాలు నిర్మిస్తారు. వారు గొప్ప వీరులే. కానీ ఈ నామంలో మనం వారికంటే గొప్పవారైన వీరుల గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. మన బయట ఉండే శత్రువును ఓడించడం కొంతవరకు సులభమే. కానీ మనలోనే ఉన్న అంతఃశత్రువులను ఓడించడం అంత సులభం కాదు. మనలోని మోహం, మదం, మాత్సర్యం వంటి అవలక్షణాలను తొలగించుకోవడం అంత సులభం కాదు. ఈ అవలక్షణాలను తొలగించుకొని అమ్మను ఆరాధించేవారు వీరులు అనబడతారు. అటువంటి వారి చేత ఆరాధించబడే తల్లి వీరారాధ్య అని ఈ నామంలో కీర్తించబడుతూ ఉన్నారు. మనం కోపాన్ని నిగ్రహించుకోవడం ఎంత కష్టమో, మన యొక్క ఆలోచనలను నియంత్రించుకోవడం ఎంత కష్టమో మనం నిజ జీవితంలో చూస్తూనే ఉంటాం. భగవంతుడికి నమస్కారం చేద్దామని ఒక్క 5 నిమిషాలు అమ్మవారి ముందు కూర్చున్నా అనేక రకాల ఆలోచనలు. ఈ ఆలోచనల్ని ఆపడం ఎంత కష్టమో మనందరికీ తెలుసు. కాబట్టే అంతఃశత్రువులను జయించడం అంత కష్టం అని చెబుతున్నారు. కాబట్టి అటువంటి వారిని మహావీరులు అని అనడంలో సందేహం లేదు. అమ్మవారు అటువంటి వారి చేత కీర్తించబడతారు, సేవించబడతారు. కాబట్టి అమ్మవారు ఈ నామంలో వీరారాధ్య అని కీర్తించబడుతూ ఉన్నారు. ఇక మరో అర్థం చెప్పుకుందాం. శ్రీ విద్యలో పూర్ణ దీక్షితులు అయిన వారిని వీరులు అంటారు. పూర్ణ దీక్షితులు అయిన వారు తమ ఇంద్రియాలను అదుపులో పెట్టుకోగలరు. తమ యొక్క మనసును అమ్మవారి పాదపద్మముల యందు లగ్నం చేస్తారు. ఇది చాలా గొప్ప విషయం కదా. కాబట్టే వీరు వీరులు అనబడతారు. ఇంద్రియ నిగ్రహం కలిగి అమ్మవారిని ఆరాధించేవాడు మహావీరుడు. అటువంటి వీరుల చేత ఆరాధించబడే తల్లి వీరారాధ్య అని ఈ నామంలో కీర్తించబడుతూ ఉంది. ఇక ఇంకొక అర్థం కూడా చెప్పుకుందాం. ఇంద్రాది మహావీరుల చేత, ఇంద్రుని సైన్యమైన అష్టదిక్పాలకుల చేత అమ్మవారు కీర్తించబడుతూ ఉంటారు. వారు ఈ లోకాలు రక్షిస్తూ ఉంటారు కదా. రాక్షసులను ఓడించి మనల్ని రక్షిస్తారు కదా. కాబట్టి వారు కూడా మహావీరులే. అటువంటి మహావీరుల చేత కీర్తించబడే తల్లి ఈ నామంలో వీరారాధ్య అని కీర్తించబడుతూ ఉంది. అటువంటి అమ్మవారి పాదపద్మములు మనలను ఎల్లవేళలా రక్షించాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.